కిమ్మిడి కళా వెంకట్రావు కుటుంబానికి చంద్రబాబు ఝలక్. పార్టీ కోసం పనిచేసే వారికి దక్కని టికెట్లు కేటాయింపుపై టీడీపీ నాయకుల్లో అయోమయం. నెల్లిమర్ల టికెట్ను ఎగరేసుకుపోయిన లోకం మాధవి. ఎమ్మెల్యేనవుతానని కర్రోతు బంగార్రాజుకు మొండి చెయ్యి. మాధవికి వ్యతిరేకంగా టీడీపీ నేతల అత్యవసర సమావేశం. మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడుకి గజపతి నగరం టికెట్ ఉష్కాకి నిరసనగా పార్టీ పదవులకు నాయుడు అనుచరులు రాజీనామా. కిమిడి వెంకట్రావు కుటుంబానికి చంద్రబాబు ఝలక్. కళావర్గం వ్యతిరేకించిన కొండ్రుకే రాజ్యం టికెట్ ఖరారు. టీడీపీలో టికెట్ కోసం సిగపట్లు తారాస్థాయికి చేరాయి. అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న వారు ఆనందంలో ఉంటే, ఇన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలకు కటౌట్లకు భారీగా చేతి చమురు వదిలించుకున్నవారు మాత్రం నైరాశ్యంలో కూరుకుపోయారు. తమకు న్యాయం చేయకపోతే తడాకా చూపిస్తామని ప్రత్యక్షంగా పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకట్రావు కుటుంబానికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. చివరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఇన్నాళ్లు పనిచేసిన కిమ్మిడి నాగార్జున పేరు తొలి జాబితాలో వెల్లడి కాకపోవడం గమనార్హం. పారాచూట్ నాయకుడు గంటా శ్రీనివాసరావును చీపురు పుల్లకి వెళ్ళమని అధిష్టానం ఒత్తిడి చేస్తోందని తెలుసుకున్న నాగార్జున అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. గజపతి నగరం నియోజకవర్గం టీడీపీ టికెట్ను కొండపల్లి శ్రీనివాస్కు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆయన వర్గం జీర్ణించుకోలేకపోతోంది. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో వారంతా శనివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ కోసం కష్టపడ్డానని 3 పార్టీలు మారి వచ్చిన కొండలరావుకు ఆయన కుమారుడు శ్రీనివాస్కు అధిష్టానం పెద్దపీట వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు 500 మంది తన అనుచర గణం పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆదివారం గజపతి నగరంలో నిరసనకు పిలుపునిచ్చారు. గజపతి నగరం టికెట్ను ఆశించిన మరో టీడీపీ నాయకుడు కరణం శివరామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ చేసిన ద్రోహానికి కంటతడి పెట్టారు. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ టీడీపీ సీనియర్ నాయకుడు కిమిడి వెంకట్రావు విజయనగరం జిల్లా రాజకీయాలపై గతంలో పెద్దగా దృష్టి పెట్టలేదు. జిల్లాల పునర్విభజన తర్వాత తన సొంత ప్రాంతమైన రాజ్యం విజయనగరం జిల్లాలో విలీనమైన దృష్ట్యా ఇక చక్రం తిప్పాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. తీరా టికెట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి చల్లని కాసు అయిపోయారు. ఎచ్చెర్ల టికెట్ను మరోసారి ఆశిస్తున్న ఆయన పేరు తొలి జాబితాలో ప్రకటించకపోవడం గమనార్హం. ఆయన సోదరుడి కుమారుడు టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడైన కిమిడి నాగార్జున కూడా మరోసారి చీపురుపల్లి టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. తొలి జాబితాలో ఆయన పేరు కూడా వెల్లడించలేదు. కిమిడి వెంకట్రావు కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించిన రాజ్యం టికెట్ను కొండ్రు మురళీమోహన్కు చంద్రబాబు ఇవ్వడం చర్చనీయాంశమైంది. కొండ్రుకు బదులుగా స్వర్ణరాణికి టికెట్ ఇవ్వాలంటూ కిమిడి కుటుంబం మాజీ ఎంపీపీ కొల్లా అప్పలనాయుడు చేసిన ప్రతిపాదన కూడా గాలికి కొట్టుకుపోయింది. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి